రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. సో గుంటూరు జిల్లా నుంచి పొన్నూరు కాన్స్టిట్యున్సీలో ఈసారి గెలిచేది ఎవరు, ఓడిపోయేది ఎవరు చూడండి ఒకసారి. ఈ పొన్నూరు కాన్స్టిట్యున్సీ నుంచి లాస్ట్ టైము కిలారి రోసయ్య అనే వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఎవరు? కిలారి రోసయ్య లాస్ట్ టైం గెలిచింది. లాస్ట్ టైం ఓడిపోయింది ఎవరంటే ధూళిపాల నరేంద్ర. ఈ ధూళిపాల నరేంద్ర ఇప్పుడు ఈ కిలారి రోసయ్య గారు ఎమ్మెల్యే సీట్ అయితే రాలేదు. కిలారి రోసయ్య గారికి ఎమ్మెల్యే సీట్ అయితే రాలేదు. అంబటి మురళి అనే వ్యక్తికి ఇక్కడ సీట్ రావడం అయితే జరిగింది. వైసీపీ పార్టీ నుంచి పొత్తులో భాగంగా ధూళిపాల నరేంద్ర గారికి అయితే సీట్ రావడం అయితే జరిగింది. ఈ క్రమంలో లాస్ట్ టైం ఇక్కడ పోటీ చేసిన కిలారి రోసయ్య అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఇప్పుడు గుంటూరు పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. సో ఆయన లాస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదని, భూ కబ్జాలకు పాల్పడ్డాడని, నారాకోడూరులో దాదాపు ఒక 40 ఎకరాల్లో ఎర్రమట్టి ఏదైతే ఉందో ఎర్రమట్టి దిబ్బలు అవన్నీ ఈయన కబ్జాలకు పాల్పడటం, ఆ ఎర్రమట్టిని ఇక్కడ నుంచి వేరే దగ్గర తరలించడం, ఆ ఎర్రమట్టిలో భాగంగా 70 కోట్ల మేర అవినీతిగా సంపాదించిన డబ్బు కిలారి రోసయ్య గారు సంపాదించారని అక్కడ ఆరోపణలు అయితే ధూళిపాల నరేంద్ర గారు ఒకప్పుడు చేయడం జరిగింది. అప్పుడు ఒక హాట్ టాపిక్ అయితే అక్కడ ఒక పొన్నూరు అనేది ఒక హాట్ టాపిక్ అయితే నిలిచింది. ఆ ఎర్రమట్టి దిబ్బలు, ఆ ఎర్రమట్టి కుప్పలు, అక్కడున్న 40 ఎకరాలు ఏదైతే ఉందో ఆ 40 ఎకరాలు బాగా అక్రమాలు జరిగాయని, వైసీపీ వాళ్ళు బాగా దోచుకొని తిన్నారని ఒకప్పుడు అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గారు ఆయన మీద ఆరోపించడం జరిగింది. సో ప్రస్తుతంగా ఇప్పుడు ఆయనకైతే సీట్ రాలేదు, ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు వైసీపీ నుంచి అంబటి మురళి అనే వ్యక్తికి సీట్ రావడం జరిగింది. టీడీపీ నుంచి, జనసేన, బీజేపీ నుంచి ధూళిపాల నరేంద్ర గారికి సీట్ రావడం జరిగింది. ఈ అంబటి మురళి గారు కొత్త వ్యక్తి, రాజకీయాలకు ఒక కొత్త వ్యక్తి, ఆర్థికంగా చాలా బలవంతుడే. అంబటి మురళి అనే వ్యక్తి ఆర్థికంగా దాదాపు 300 కోట్ల మేర ఆస్తులు ఉన్నాయని బయట ఒక టాకు, ఆ పొన్నూరు కాన్స్టిట్యున్సీలో ఒక టాకు. ఈయన ఆర్థికంగా చాలా బలవంతులని ఒక టాక్ నడుస్తుంది. సో ధూళిపాల నరేంద్ర చెప్పాల్సిన అవసరం లేదు, సంగం డైరీ అధినేత, సంగం డైరీ చైర్మన్, సంగం డైరీ మేనేజింగ్ డైరెక్టర్, ఈ మొత్తం వచ్చేసి ధూళిపాల నరేంద్ర. ఈ నరేంద్ర గారికి కూడా ఆర్థికంగా చాలా బలవంతుడు. ఇంక ఆయన చెప్పుకోవడానికి ఏముండవు. వాళ్ళ నాన్నగారు 3 సార్లు ఎమ్మెల్యే, ధూళిపాల నరేంద్ర గారు 4 సార్లు ఎమ్మెల్యే. ఎక్కడ? కేవలం ఈ పొన్నూరు కాన్స్టిట్యున్సీ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మొట్టమొదటి హ్యాట్రిక్ దాటిన ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే మన ధూళిపాల నరేంద్ర గారని చెప్పుకోవచ్చు. అంటే ప్రజల్లో వాళ్ళకున్న అంత మంచి చూడండి ఒకసారి. 4 సార్లు గెలిచారంటే మామూలు విషయం కాదు. హ్యాట్రిక్ దాటి ఇంకా ఎక్స్ట్రా గెలిచారంటే ఇంక మామూలు విషయం కాదు. అంటే ప్రజల్లో వాళ్ళకున్న మంచి ఎంత ఉందో చూడండి, ప్రజల్లో మమేకం అయ్యే విధానం చూడండి. కష్టమని ఏమన్నా ఆయన చెవును పడితే డెఫినెట్గా ఈ ధూళిపాల నరేంద్ర అనే వ్యక్తి ఆదుకుంటారని విన్నాము, మనం కూడా చూస్తున్నాము. అక్కడ ఏమన్నా అక్రమాలు పాల్పడ్డా సరే వెంటనే ఆయన వ్యతిరేకిస్తారు, ఖండిస్తారు. ఇక్కడ అక్రమం జరిగింది, ఆ అక్రమం ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు ఎమ్మెల్యే కిలారి రోసయ్య ఎవరైతే ఉన్నారో లాస్ట్ టైం ఎమ్మెల్యే పోటీ చేసిన అతను అక్రమం పాల్పడ్డాడని ఆ రోజు గట్టిగా ఖండించడం జరిగింది. వాదనలు అయితే బాగా జరిగాయి, న్యూస్ ఛానల్లో మనం కూడా చూసాము. సో ఈ క్రమంలో ధూళిపాల నరేంద్ర గారు ఆర్థికంగా గొప్ప వ్యక్తి. ఈ ధూళిపాల నరేంద్ర గారు వచ్చేసరికి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఎవరు? కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈ అంబటి మురళి వచ్చేసి కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. లాస్ట్ టైం కూడా సేమ్ ట్రిక్ వాడారు జగన్ గారు. లాస్ట్ టైం కూడా కమ్మ వ్యక్తి అయినా నిలబడ్డాడు. లాస్ట్ టైము కిలారి రోసయ్య కాపు. సో ఇప్పుడు కూడా కిలారి రోసయ్యకి బదులు అంబటి మురళి గారిని నిలబెట్టారు కాపు వ్యక్తిగా. సో జగన్ గారు ఏమనుకున్నారంటే ఈసారి కూడా సేమ్ ట్రిక్ ఇప్పుడు కూడా ఏమన్నా వచ్చే అవకాశాలు ఉంటాయి మనకి డెఫినెట్గా. ఆ ట్రిక్ మళ్ళీ పనికి వచ్చింది అని అన్నాం. మొన్నటిదాకా మన క్రికెటర్ అంబటి రాయుడు ఎవరైతే ఉన్నారో అంబటి రాయుడు ఆయన పోటీ చేస్తారని మనం కొన్ని వార్తలు అయితే వచ్చాయి. సో ఇప్పుడైతే ఇక్కడ పొన్నూరు నుంచి ఆయన పోటీ చేయట్లేదు, ఆయన ఆ రాజకీయాల నుంచి తప్పుకోవడం ఏదో సంథింగ్ ఏదో మ్యాచెస్ పక్కకి వెళ్ళిపోయారు. సో ఈ కాన్స్టిట్యున్సీ నుంచి అంబటి మురళి అనే వ్యక్తి పోటీ చేయడం జరుగుతుంది.
కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తి. వీళ్ళిద్దరూ ఆర్థికంగా చాలా బలవంతులు. డెఫినెట్గా ఈ కూటమిలో భాగంగా పొన్నూరు నుంచి టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. ఎందుకంటే ఇతనికి రాజకీయ అనుభవం అయితే ఏమీ లేదు. అంబటి మురళి అనే వ్యక్తి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు. సో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మీద కొత్త వ్యక్తి పోటీ చేయడం అంటే అది పెద్ద గొప్పే చెప్పుకోవచ్చు. ఆయన గెలిచినా ఓడినా సరే అదొక పోరాటం అనుకోవచ్చు. సో ఖచ్చితంగా పొన్నూరు నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో దుల్లిపాల నరేంద్ర, ఆయన అయితే ఖచ్చితంగా ఇక్కడ గెలిచే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి